గైస్ మీలో ఎంతమందికి శనగపిండి ఆమ్లెట్ అంటే తెలుసు చెప్పండి. సో మేమైతే చిన్నప్పుడు మా మమ్మీ ఇలానే వేసిచ్చేది మాకు. ఆమ్లెట్ క్వాంటిటీ ఎక్కువగా కనిపించడానికి అనమాట. సో ఎక్కువ ఫ్లఫీగా వస్తుంది అండ్ గుడ్లు తక్కువ పడతాయి. సో అలా వేసిచ్చేది మా మమ్మీ చిన్నప్పుడైతే. ఏదో మా మధ్యతరగతి అనుబంధాలు అనమాట. సో దానికోసం అయితే ఇక్కడ ఉప్పు కారం మిక్స్ చేస్తాం కదా. సో దాంతోపాటే ఒక స్పూన్ వరకు బేసన్ అనమాట. బేసన్ ఎంత ఎక్కువ వేస్తే అంత లావుగా వస్తుంది. సో నేను ఇక్కడ కొద్దిగా యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు దీన్ని వాటర్లో మిక్స్ చేసేసుకుని తర్వాత ఎగ్స్ వేసేసుకుని తర్వాత ఆమ్లెట్ వేసేసుకోవడమే. చాలా సింపుల్. నేను ఇక్కడ ఆమ్లెట్ వేసాను చూడండి. అయ్యో మీతో మాట్లాడుతూ మార్చేసాను. ఫైనల్గా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అంటే ఎగ్స్ అంటే కామన్ అయిపోయింది, కానీ అప్పట్లో ఎగ్స్ అన్న చికెన్ అన్న చాలా అపురూపం కదా. సో అందుకే ఇలాగ కొన్ని ఎగ్స్తో ఎక్కువ శనగపిండి వేసి ఇలాగ ఆమ్లెట్ని ఇంత లావుగా వేసుకునే వాళ్ళం అనమాట. శనగపిండి ఆమ్లెట్ మీలో ఎవరికైనా తెలుసా?